రేడియో సిటీ శివ్ కథ. ప్రభాకర్ ITI ఫినిష్ చేసి అప్రెంటిస్ గా వర్క్ చేయడానికి వాళ్ళ మామయ్యకి తెలిసిన ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు. అది ఓ చిన్న విలేజ్ అవుట్స్కట్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఫారెస్ట్ లాంటి అంబియన్స్. ప్రభాకర్ విలేజ్ లోనే ఒక సింగిల్ రూమ్ తీసుకుని ఉండేవాడు. రోజు సైకిల్ మీద ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. విలేజ్ దాటి ఫారెస్ట్ లోకి అడుగుపెట్టే దగ్గర ఓ చిన్న కిరాణా షాప్ ఉంటుంది. అక్కడే ఓ 60 ఏళ్ల ఓల్డ్ మ్యాన్ బుక్స్ అమ్ముతూ ఉంటాడు. రూమ్ లో ఒకడికే బోర్గా ఉంటుందని 1-2 సార్లు ఎండమూరి మధుబాబు నవల్స్ కొన్నాడు ప్రభాకర్. కానీ ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గర ఓ బుక్ మాత్రం ఎప్పుడూ కనిపించేది. చావు తర్వాత ఏమవుతుంది అన్న పేరుతో. స్వతహాగా భయస్తుడైన ప్రభాకర్ ఆ బుక్ కొనడానికి ఎప్పుడూ ధైర్యం చేయలేదు. ఓ రోజు ఫ్యాక్టరీ నుంచి రావడం బాగా లేట్ అయింది. రాత్రి 10 అయింది. ఎప్పుడు లేంది ఆ టైంలో కూడా ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడున్నాడు. ప్రభాకర్ సైకిల్ ఆపి ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, ఏంటి తాత ఈ టైం వరకు ఉన్నా, ఇంత రాత్రి ఈ బుక్స్ ఎవరు కొంటారు చెప్పు అని అన్నాడు. దానికి ఆ పెద్ద ఆయన, అన్ని బుక్స్ అయిపోయాయి బాబు, ఈ ఒక్కటే ఉంది, ఇది అమ్మేసి వెళ్దామని చూస్తున్నా అని ఆ బుక్ వైపు చూపించాడు. అది ప్రభాకర్ కొనడానికి ఎప్పుడూ ధైర్యం చేయని బుక్. చావు తర్వాత ఏమవుతుంది. నువ్వు కొనకూడదు నాయనా. ఇంతకీ ఈ బుక్ ఎంత కదా? 329 రూపాయలు బాబు చెప్పాడు పెద్ద ఆయన. అయ్యో, నా దగ్గర 200 ఉన్నాయి. పర్లేదులే బాబు, నీ దగ్గర ఉన్నప్పుడే మిగతా ఇవ్వు. ఇది అమ్మేస్తే నేను వారం వరకు పనిలోకి రావాల్సిన పని లేదు అని బలవంతం చేశాడు. తన దగ్గర ఉన్న 200 ఇచ్చి బుక్ కొన్నాడు ప్రభాకర్. సైకిల్ స్టాండ్ తీసి సైకిల్ ఎక్కబోతుండగా ఓల్డ్ మ్యాన్ ఓ మాట చెప్పాడు. బాబు, ఏది ఏమైనా సరే ఈ పుస్తకాన్ని చివరి పేజ్ మాత్రం చూడొద్దు. మొత్తం చదివాకే చివరి పేజీ చూడు, జాగ్రత్తే అని హెచ్చరించి వెళ్ళాడు. రూమ్కి వెళ్ళిన ప్రభాకర్ స్నానం చేసి బుక్ ఓపెన్ చేశాడు. మనిషి చనిపోయాక ఏమవుతాడు అనే దాన్ని ఓ కథ రూపంలో రాశాడు రైటర్. అది చదువుతూ ఉండగా సడన్ గా పవర్ పోయింది. ఇంతలో బయట పెద్ద గాలివాన. కొంచెం భయంగా అనిపించింది ప్రభాకర్కి. అన్ని తలుపులు, విండోస్ గట్టిగా బిగించి పడుకున్నాడు. ఎప్పటికో నిద్ర పట్టింది. విండో గాలికి టపాటపా కొట్టుకున్న సౌండ్కి సడన్ గా మెలకువ వచ్చింది ప్రభాకర్కి. కరెంటు ఎప్పుడొచ్చిందో తెలియదు. పుస్తకంలో పేజీలు గాలికి రెపరెపలాడుతూ అనుకోకుండా ఆఖరి పేజీ దగ్గర ఆగిపోయింది. ప్రభాకర్కి పెద్ద అని చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఎట్టి పరిస్థితిలోనూ చివరి పేజీ మాత్రం ఓపెన్ చేయొద్దు. అయినా సరే కుతూహలం ఆపుకోలేక ఆ చివరి పేజీలో ఏముందా అని చూశాడు ప్రభాకర్. దాని మీద ఇలా రాసింది, బుక్ ప్రైస్ 30 రూపీస్. అది చూసి ప్రభాకర్ ఫేస్ మాడిపోయింది. అంటే దీనికి నేను ఎక్స్ట్రా 170 రూపీస్ పెట్టానా అని వాపోయాడు. రేడియో సిటీ శివ్ కథ.